రాధిక అన్న అమ్మాయి కరీంనగర్ నుంచి నన్ను అప్రోచ్ అయిన తర్వాత మహిళా కమిషనర్ అంటే మన తెలంగాణ మహిళా కమిషనర్ గారికి శారదా గారికి మనం అన్ని వివరణలు ఇచ్చాం. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి రేపు కానీ ఎల్లుండి కానీ మనకు లీగల్ రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత ఎల్లూరి శ్రీనివాస్ ఏంటంటే 2024 7వ నెలలో పురుషాంగ మార్పిడి చేసుకొని స్త్రీలాగా మారి యోని పూజలు చేసి ఒక్కొక్కరి దగ్గర ఎంతో తీసుకున్నాడు ఏందనే విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఎక్కడైనా సరే ఎల్లూరి శ్రీనివాస్ చేసిన విషయంలో ఒక సాధువునైనా నేను అడ్డుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ధర్మం పేరిట సనాతన ధర్మం పేరిట ఆడపిల్లలను ఇబ్బంది పెట్టడం, వాళ్ళ కుటుంబాల రోదన, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు పడే ఆ బాధ ఇవన్నీ చూడడానికి సమాజంలో ఎందరో మహిళా సంఘాలు కదిలారు. అర్ధనారీశ్వరి తత్వం వాళ్ళు కదిలారు. అర్ధనారీశ్వరిని అని చెప్పి చెప్పుక తిరిగాడు, బ్రహ్మ విష్ణు పరమేశ్వరుని అని చెప్పి అక్కడ వాళ్ళు కదిలారు. ఇక్కడ సోషలైజేషన్ అంతా కదిలింది, డిజిటల్గా అందరూ ముందుకు వచ్చారు. ఎక్కడ చూసినా అన్ని ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాం. అంబేద్కర్ గారి విషయమే కానీ, మహిళల యొక్క మనోభావాలు దెబ్బతీసినట్టే కానీ, పురుషుల యొక్క ఆలోచనలు దెబ్బతీయడం కానీ, సాధు సత్పురుషులు ఇలానే ఉంటారని చెప్పి దెబ్బతీయడం కానీ, సనాతన ధర్మం పేరిట ఎన్నో మోసాలు చేసుకుంటూ రావడం అనేది తీవ్రంగా ఖండించారు, తీవ్రంగా ఖండిస్తున్నాము.